దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడలీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడలీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతమైన కార్యములు చేయి దేవాది దేవా, మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయం వరకు తండ్రి నాయనా అయ్యా మీరెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడిన విధానం నాకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా వెండి బంగారముల కంటేను ప్రభువా తండ్రి, అయ్యా రత్న రాసుల కంటేను విలువైన మీ వాక్యాన్ని ప్రభువా తండ్రి వివరించడానికి నిలువబడి ఉన్నాను దేవా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిలువబడి ఉన్న నా ఆత్మను మరుగు చేయండి ప్రభువా. అయ్యా మా సొంత ఆత్మను మరుగు చేయండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ దైవాత్మను అనుగ్రహించండి ప్రభువా. ఏ వాక్యము ద్వారా ప్రభువా తండ్రి అయ్యా బిడ్డలైన వారిని బలపరచనైనారో ప్రభువా, ఏ వాక్యము ద్వారా ప్రభువా బిడ్డలైన వారిని తృప్తిపరచనైనారో తండ్రి, అటు వాక్యాహారము ప్రభువా మీరే అందించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా మీ వాక్కుతో ప్రభువా తండ్రి ప్రతి బిడ్డను తృప్తిపరచమని త్వరగా రానయ్యని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘస్థులకు రాయడం జరిగినది. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకున్న రీతిలో ఉండకూడదు. కేవలము దేవుని శక్తిని మాత్రము మనము ఆధారము చేసుకోవాలి. దేవుని మాటకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మనలో ఉన్న విశ్వాసమే పెరుగుతుంది. అంటే దేవుని మాట మనము వినాలి, వినేవారముగా
ఆయన మాటను నమ్మే వారముగా మనం ఉంటే గనుక మనలో ఉన్నటువంటి విశ్వాస స్థాయి ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనము, ఆమె యేసును గూర్చి విని, ఇక్కడ ఆమె యేసును గూర్చి విని అని రాయబడి ఉన్నది. ఎవరు ఆమె? యేసును గూర్చి ఏమి విన్నది అంటే గనుక అక్కడ 25వ వచనం నుంచి చూస్తే 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఈమె 12 సంవత్సరాల నుంచి బహు భయంకరమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నది. అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళినది, ఎన్నో మందులు వాడినది. ఎన్ని మందులు వాడినా సరే, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే ఈమె రోగం అనేది నయము కాలేదు. చాలా తిప్పలు పడిందండి. ఇంకా మందులు వాడడము వేస్ట్ అన్న రీతిలోకి ఈమె వచ్చేసినది. అంటే ఎంత ధనము ఖర్చు పెట్టి ఉన్నదో, ఎంత ధనము ఖర్చు పెట్టినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఈమెలో ఉన్నటువంటి రోగము నయము కాలేదు. మనకి కూడా జ్వరం వచ్చిందనుకోండి, ఒక 2 రోజులు చూస్తాము, మెడిసిన్ వేసుకుంటాము, తగ్గుతుంది అని చూస్తాం. ఒకవేళ తగ్గలేదనుకోండి ఏం చేస్తాము? మరొక మెడిసిన్ మార్చాలని అడుగుతాము, మరొక వైద్యుడి దగ్గరికి వెళ్తాము. అంటే కనీసం జ్వరానికి మనం అంత భయపడిపోయి 2 రోజులు మనలో ఉంటేనే భయపడతాము కదా. మరి ఈమె 12 సంవత్సరాల నుంచి బహు భయంకరమైన అనారోగ్యము, రక్తస్రావం అనేటువంటిది వ్యాధితో బాధపడుతూ చాలా సంకటపడిపోయినది ఈమె. ఇప్పుడు ఈమె విన్నది ఏమి విన్నది అంటే యేసు యొక్క స్వస్థత కార్యాలు ఈమె విన్నది. యేసు రక్షకుడు అని, ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నారు అని, అనేకమైన కార్యములు యేసు చేత జరిగించబడుతున్నాయని ఈమె విన్నది. కాబట్టి అప్పుడు ఆమె అనుకుంటున్న మాట ఏమిటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదుననుకొని ఏం చేస్తున్నదండి? యేసు దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను పాదాల మీద పడదాము, లేకపోతే ఆయనను స్వస్థపరచమని అడుగుదాము, నా వ్యాధిదని చెప్పుకుందామని అనుకున్నదా? అసలు ఆలోచన ఏమి అనుకోలేదు. ఆమె విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు, నేను స్వస్థపరచబడిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత విశ్వాస స్థాయి ఆమె కలిగి ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది విశ్వాసం అంటే? యేసు గూర్చి విన్నది, మామూలుగా వినలేదు. యేసు యొక్క ప్రభావము ఆమె తెలుసుకున్నది, ఆమె హృదయాల్లో చేర్చుకున్నది. మనము కూడా అనేకమైన స్వస్థత కార్యాలు వింటూ ఉంటాం. వాళ్ళకి స్వస్థత కలిగింది, వీళ్ళకి స్వస్థత కలిగింది, దేవుడు వారి పట్ల కార్యం చేశారు, వారు దేవుడిలో బలంగా ఉన్నారు, విశ్వాసంగా ఉన్నారని మనం కూడా చాలామంది గురించి వింటాం. ఇప్పుడు వింటున్న మనకు కూడా స్వస్థత కావాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు మనకెందుకు ఆలస్యం అవుతుంది? మనకెందుకు స్వస్థత కార్యాలు జరగట్లేదు అంటే గనుక నీ విశ్వాస స్థాయి ఏ రీతిలో ఉందో నువ్వు గమనించాలి. నీ స్వపరీక్ష చేసుకోవాలి. నా విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది? ఒక్కసారి ఎవరి మట్టుకు వారు ప్రశ్నించుకోవాలి. ఈమె విని ఉన్న ఆమె అక్కడే కూర్చుని ఉండలేదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి, ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు వెళ్దాంలే అనుకోవాలి. ఇప్పుడు ఆయన వెళ్ళుచున్న మార్గం ఈమెకు తెలిసినది కాబట్టి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినదండి. ఆయన ఏ పని మీద వెళ్తున్నారు అంటే గనుక ఆ సమయంలో ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలోంచి రాయబడి ఉన్నది, యాయీరు అనేటువంటి ఒక అధికారి కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది. ఇంకా మరణానికి దగ్గరగా ఉన్న సమయంలో ఆ అధికారి వచ్చి యేసు పాదాల మీద పడి, ప్రభువా, నా బిడ్డ చావ సిద్ధంగా ఉన్నది, మరి కుమార్తె చనిపోతుంది అంటే ఏ తండ్రికి వేదన ఉండదండి? అసలు తండ్రి హృదయం ఎంత బాధకు గురవుతుంది? అలాంటి బాధలో ఉన్నటువంటి యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి ప్రభువుని ప్రాధేయపడ్డాడు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బ్రతికించవయ్యా, నా కుమార్తెను స్వస్థపరచవయ్యా అన్న రీతిగా ఆ యాయీరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు గారు యాయీరు మాటను ఆలకించి ఆ బిడ్డను బ్రతికించడానికి ఆయనతో పాటు వెళ్తూ ఉంటున్నారు.
ఉన్నారు. ఆ సమయంలో వీరు మార్గమధ్యములో ఉన్న సమయంలో ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెనుక తట్టున ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నదండి. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం జరిగినది. 12 సంవత్సరాల నుండి ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఈమెలోనికి జరగని కార్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే జరిగినది. హల్లెలూయా! ఈమెలో విశ్వాసమును దేవుడు చూచి ఉన్నాడు. మనము కూడా అనుకొనవచ్చును, నేను కూడా విశ్వాసముగా ఉంటున్నానే, ఏమిటి నాకు కార్యం ఆలస్యం అవుతున్నాయని అనుకొనవచ్చును. మరి మనం అలాగనే ఉంటున్నాము, కానీ ఆయన దగ్గరికి రావాలి కదా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభువా, నాలో ఉన్న ఈ అనారోగ్యాన్ని తీసివేయి, నాలో ఉన్న శారీరక ఇబ్బంది అలాగే మానసిక అనారోగ్యములు ఏమి ఉన్నను లయము చేయమని మనము అట్టి రీతిగా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఈమె అక్కడ జనమున్నారు కదా, ఆ గుంపులోకి వెళితే నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో, నన్ను త్రోసివేస్తారేమో అని ఆలోచించలేదండి. ఈమెకున్న ఒకే ఒక కాన్సెప్ట్ అంటే నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి, నేను స్వస్థపరచబడాలి. అలాంటి గొప్ప ఆలోచన కలిగి ఎవ్వరిని పట్టించుకొనలేదు. వారేమంటారో వీరేమంటారో అనుకొనలేదు. వెళ్ళినది, వస్త్రపు చెంగు ముట్టుకున్నది. వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే ఆమెలో స్వస్థత కార్యము జరిగినది. మనమును కూడా మనకి కార్యము జరగాలి అంటే వారేమంటారో వీరేమంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా పొరుగు వారేమనుకుంటారో, ఇవే మనం ఆలోచిస్తూ మనము ముందరికి వెళ్ళలేము. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవాలి. దేవుని మాట మనము వినాలి. ఆయన సన్నిధిలో మనము గోజాడితే గనుక క్రీస్తు ప్రభువారు తప్పనిసరిగా మనతో మాట్లాడతారు. ఆయన మాటను మనం అందుకోవాలి. ఎప్పుడైతే ఆయన మాటను అందుకుంటామో ఆ మాట ద్వారా మనకి కార్యములు జరుగుతాయి, స్వస్థత కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. అంతేకాని ప్రార్థనకు వచ్చి వాళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళు చూస్తున్నారు కదా అని మనం మామూలుగా ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, నామమాత్రపు ప్రార్థన చేసుకున్నాం అనుకో, కార్యాలు ఎలా జరుగుతాయి? కార్యం జరగాలి అంటే హృదయ కుమ్మరింపు ప్రార్థన అవసరము. హన్నాకి గర్భము తెరవబడింది అంటే ఆమె ఎలాంటి ప్రార్థన చేసింది? హృదయాన్ని కుమ్మరించుకున్నది. అక్కడ ఏలీ గారు అక్కడ కూర్చుని ఉన్నారు, అక్కడ ఆసనం మీద. కానీ ఆమె అక్కడ కూర్చున్నటువంటి యాజకుడైన ఏలీని చూడలేదు. కేవలము తన ముందర ఉన్నటువంటి దేవదేవుని యొక్క మహిమను చూచింది. అందుకే నాకు బిడ్డను దయచేయమని ప్రాధేయపడింది. ఆమె కన్నీటి ప్రార్థన, ఆమె కుమ్మరింపు ప్రార్థన, ఆమె నమ్మకముతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. వెంటనే ఆమె గర్భము తెరవబడింది. ఇలాంటి కార్యాలు జరగాలి అంటే గనుక మనలో ఉన్నటువంటి నమ్మకము అంత హెచ్చుగా ఉండాలి. మనలో ఉన్న విశ్వాసపు స్థాయి అంత ఎక్కువగా ఉండాలి. ఎంత ఎక్కువగా మన విశ్వాసము కలిగి ఉంటామో అలాంటి అద్భుత కార్యాలు మనము చూడగలుగుతూ ఉంటాము. ఈమె అలాగున విశ్వాసము కలిగి ఆ వస్త్రము ముట్టుకొనగానే స్వస్థపరచబడింది. ఇప్పుడు ప్రభువారు అంటారు కదా, నాలోంచి ప్రభావము బయటికి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని క్రీస్తు ప్రభువారు అనగానే ఈమె వణుకుచూ వస్తుందండి. సర్లే, నాకు స్వస్థ అయిపోయింది కదా, నేను ఇంక వెళ్ళిపోదాము, ఏమి చెప్పక్కర్లేదులే, మేము కనపడక్కర్లేదులే అనుకుందా? అనుకోలేదు. వణుకుచూ భయముతోనే వెళ్తూ ఉన్నది. ఇక్కడ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయును ఆమెతో చెప్పెను. ఆమె చేసిన పని ఏమిటి అంటే వణుకుతూ భయపడి వచ్చి, దేవా, ఇదిగో నేను 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నీ వస్త్రము ముట్టగానే నాకు కార్యము జరిగిందని ఆమెకు జరిగినది చెప్పగానే ప్రభు అంటున్న మాట, ప్రభు ఏమీ అనలేదండి, చక్కగా ఆమెను ప్రశంసించడం జరిగినది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ
నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చక్కని మాట. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ఏ విశ్వాసము కలిగి ఈమె వచ్చినదో, ఏ అనారోగ్యం నుండి విడుదల కలగాలని బలమైన నమ్మికతో యేసును గురించి విని వచ్చి ఉన్నదో, ఆమెలో ఉన్న విశ్వాసం ఏమైనదంటే ఇప్పుడు బలపడినది. దేవుడు స్వస్థత ఆమెకు ఇచ్చి ఉన్నారు. ఇది ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఈమెకు స్వస్థత జరిగినది. ఈలోపు ఈయన ఎక్కడికి వెళ్తున్నారండి? యాయిరు కుమార్తెను బ్రతికించడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి కబురు వచ్చేసినది, ఈయన శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది అని యాయిరుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి చెప్పారు. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కగాను ఆ కుమార్తె బ్రతకాలని నేను ఈయన దగ్గరికి వచ్చాను, ఈయన చూస్తే ఇంకా రాలేదు ఇంటికి, నా బిడ్డ చనిపోయినది అని గగ్గోలు పెట్టుకుంటూ ఇంటికి ఏడుస్తూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ జరిగినది ఏంటో తెలుసండి. ఇక్కడ 36వ వచనంలో యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, యేసు మాటలో శక్తి ఏమిటో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నీ కుమార్తె చనిపోయిందని వారు చెప్పారు కదా, నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీవు నమ్మిక మాత్రం ఉంచితే మహిమ కార్యము నువ్వు చూస్తావని ఆ యొక్క అధికారికి చెప్పడం జరిగినది. వెంటనే అతను నమ్మిక మాత్రం ఉంచి ఉండవచ్చును, అందుకనే ఆయనతో పాటు వెళ్ళాడు. ఇప్పుడు యేసు మాటలో ఉన్న శక్తిని ఈ యొక్క అధికారి నమ్మి ఉన్నాడు. యేసు మాటలో శక్తి ఉన్నది, యేసు మాటలో బలం ఉన్నది, యేసు మాటలో ప్రభావం ఉన్నది, యేసు మాటలో మహిమ కార్యం ఉన్నది. ఈ మహిమ కార్యమే ఈ అధికారి చూచి ఉండవచ్చును. అందుకనే ప్రభువారితో వెళితే అక్కడ ప్రభువారు లోపలికి వెళ్ళిన తరువాత ఆ బిడ్డను చూచి, ఈ బిడ్డ చనిపోలేదు అని, చిన్నదానా లెమ్మని పలకగానే ఆమె లేచి కూర్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగెను. హల్లెలూయా. లేచి కూర్చోవడం మాత్రమే కాదు, నడిచిందండి. అంటే మరణమైనా సరే యేసు మాటలో ఉన్న శక్తిని బట్టి తిరిగి జీవింపచేస్తారు. యేసు మాటలో ప్రభావం బట్టి ఆమె మరణమైనా సరే లేచి నడవసాగినది. చిన్నదానా లెమ్మని పలకగానే ఆమెలో జీవం వచ్చేస్తున్నది. అంటే ఈ అధికారి యేసు మాట మీద నమ్మకం ఉంచాడు కాబట్టి కార్యము చూచాడు. నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? ఏ దేవుని కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. సమస్తము ఆయనకి సాధ్యమే. అంతా అయిపోయినది, ఇంకా ఏమీ లేదు అని ఈ బిడ్డ జీవితంలో అక్కడ చెప్పొచ్చారు కదా, నీ కుమార్తె చనిపోయినది అన్నారా లేదా? కానీ ఏమీ లేదు అన్న స్థితిలో నుంచే ఆమెలోనికి ఏమొచ్చినది? జీవం వచ్చినది. మన సమస్యలను బట్టి కూడా అంతా అయిపోయినది, ఇంకా నేను చేసేది ఏమీ లేదని నీవు దిగులు పడుచున్నావేమో. నీవు విశ్వాసం మాత్రం ఉంచు, యేసు మాట మీద లక్ష్యం ఉంచు, యేసు యొక్క మాట యొక్క శక్తిని నమ్ము, నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఎప్పుడైతే నీవు బలపరుచుకుంటావో మహిమ కార్యాలు ఎన్నో నీవు చూస్తావు. ఇశ్రాయేలీయులు అక్కడ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసిన తరువాత ఎర్ర సముద్రము ముందర ఉన్నది, వెనుక ఐగుప్తు సైన్యం ఉన్నది. ఏం చెయ్యాలో తెలియదు. ముందరికి వెళ్తే సముద్రంలో పడిపోతారు, వెనక్కి చూస్తే సైన్యం వచ్చేస్తున్నది. ఇంకా ఏంటి మా పరిస్థితి? ఏం చెయ్యాలో గోచరము కానిటువంటి స్థితిలో మేము ఉన్నాము అని వారు భయపడుతూ ఉంటే అక్కడ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఓరక నిలుచుండి చూడండి. మీరు ఓరక నిలుచుండి చూస్తే నేడు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీలని మరి ఎన్నడూ చూడరని వాగ్దానము అక్కడ వినిపించబడినది. వెంటనే అక్కడ జరిగిన కార్యము మనందరికీ తెలిసినది. ఎర్ర సముద్రము 2 పాయలుగా దేవుడు చేసి ఉన్నారు. అంటే సమస్యకి పరిష్కారం లేదని నీవు అనుకోనవచ్చును, కానీ ఆయన తలుచుకుంటే, ఆయన మాట సెలవిస్తే చాలు, ఎర్ర సముద్రము కూడా 2 పాయలు చేసిన దేవుడు. నీ జీవితంలో పరిష్కారము కాని సమస్య అంటూ ఏదీ లేదు. ఆయన మీద భారం వేసి, ఆయన మీద నమ్మకం ఉంచు.
విశ్వాసము కలిగి నీవు ఉండు. మనకున్న బాధలు ఏంటండి? అసలు మనకున్న సమస్యలు ఏముంటాయి? అనారోగ్యం ఉంటుంది, ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు కలిగి ఉంటాము, అలాగే సంతానం లేకుండా ఉంటారు, వివాహం కొరకు ఎదురు చూసేవారు ఉంటారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవారు ఉంటారు, కుటుంబాల్లో శాంతి లేక సమాధానం లేక ఇబ్బంది పడేవారు ఉంటారు. ఇలాగున కొన్ని సమస్యలు మన తలెత్తుతూ ఉంటాయి. కానీ వీటన్నింటికీ కూడా జవాబు చెప్పేది ఎవరు అంటే యేసు మాట, యేసు వాక్యే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపేదిగా ఉన్నది. కాబట్టి ఆయన వాక్కు కొరకు ఎదురు చూడు ప్రియ దేవుని సంగమా, ఆయన మాట కొరకు ఎదురు చూడు. పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. ఎందుకు? గలిబిలి కలుగుతుందన్న ఒక కారణం చేత వారిని చెరసాలలో వేసేస్తారు. ఇప్పుడు మేము చేసింది మంచి పనే కదా, ఎందుకు దేవుడు మమ్మల్ని ఎలా బాధ పెడుతున్నారు, ఎందుకు మేము చెరసాల్లో ఉన్నాము అని వారు పడుకుని ఉన్నారా? లేదు దిగులు పడుతూ ఉన్నారా? లేదు కదండి. వారు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యగ్రంథంలో రాయబడి ఉంటుంది 16వ అధ్యాయము 25వ వచనంలో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. సమస్యలో ఉన్నప్పుడు అలా మనం ఉండగలమండి? మంచం ఎక్కేసి పడుకుంటాం, అవునా? లేకపోతే వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాం. అంతకీ కుదరకపోతే ఇంకెవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. కానీ వీరు చేసే పనేంటి? కీర్తనలు పాడుతూ ఉన్నారు. కీర్తనలు ఎప్పుడు పాడతారు? సంతోషం వస్తే పాడతారు, ఏదైనా ఉత్సవాలు జరుగుతుంటే పాడుతూ ఉంటాం, మందిరంలో కీర్తనలు పాడతాం. కానీ వీరు చేసే పని ఏమిటి అంటే బాధలో కూడా, చెరసాలలో ఉండి కూడా, భయంకరమైన గాయములతో బాధలు వస్తున్నా సరే వీరు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు పాడుచూ ఉన్నటువంటి పాటల యొక్క ప్రభావము క్రీస్తు ప్రభువారు చూస్తున్నారు కదా. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది. వీరిలో ఉన్న విశ్వాసము ప్రభువారు చూచి ఉన్నారు. వెంటనే అక్కడ పెద్ద భూకంపము కలిగినది. వారి సంఖ్యలు బద్దలైపోయాయి. అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఉంటాడు కదా, చెరసాల నాయకుడు, వెంటనే అతనికి కంగారు వచ్చేసింది. ఈ ఖైదీలు తప్పించుకున్నారేమో అని తన కత్తి తీసుకుని అతను చేసుకోపోతుంటే అప్పుడు అంటాడు కదా, వీరొచ్చి నువ్వేమీ చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. పౌలు శీలలు, మేము పారిపోలేదమ్మా, ఇక్కడే ఉన్నాం మేమని ప్రత్యుత్తరం ఇవ్వగానే అతను అంటాడు కదా, మేము రక్షణ పొందాలి అంటే ఏం చెయ్యాలయ్యా? ఎంత గొప్ప మారు మనసు వచ్చేసిందండి. అంటే క్రీస్తు కార్యము అంత అద్భుతకరములైనవి. వీళ్ళంటారు కదా, నువ్వు మారు మనసు పొందాలి అంటే గనుక అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. అంటే నేను రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలంటే విశ్వాసం ఉంచమని మాత్రం చెప్పారండి. నీవు నీ ఇంటి వారు కూడా విశ్వాసము కలిగి ఉండండి, మీరు రక్షణ పొందుతారు అనగానే వారు ఇంకా బోధ విన్నారు కాసేపు. వెంటనే వారి ఇంటి వారందరూ రక్షణ పొందారు. అంటే మనము మన కుటుంబీకులు కూడా రక్షణలోనికి రావాలి అంటే, మనమును కూడా రాకడలో మనం ఎత్తబడాలి అంటే క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై ఉండుట, ఈ మూడును రాకడకు సిద్ధపడడానికి అవకాశములుగా ఉంటాయి. కాబట్టి మనందరి ఆశ ఏమిటి అంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము వెళ్ళాలి. అదే మన ఆశ కలిగి ఉన్నాము. కాబట్టి మనము అట్టి విశ్వాసము కలిగి ఉండాలి. శక్తి కలిగిన దేవుని మాట యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన విశ్వాసము మనం ఆయనతో కలిగి ఉంటే గనుక మనకు అసాధ్యమైన కార్యములు ఏమైనా ఉంటే ఆయన సాధ్యపరుస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన మన మీద ఆశీర్వాద హస్తము అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలాగున ఉండాలండి? విశ్వాసము కలిగి ఉండాలి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ స్వస్థపరచబడింది. 12 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి ఆ కుమార్తె మరణం నుండి లేవగలిగినది, ఆమె బ్రతికినది.
అంటే ఈమెకు రోగము ప్రారంభమైనది ఆమె పుట్టిన సంవత్సరంలోనే కాబట్టి ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఈమె లేపబడింది కూడా 12వ సంవత్సరము బాలిక. అంటే దీన్ని బట్టి మనం చూస్తే గనుక మన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైనట అసాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా విశ్వాసము కలిగి ఉండాలి. ఆత్మను రక్షించుకోవడానికి ముందుగా మనం విశ్వాసం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఇవి అన్నీ కూడా లోక సంబంధమైనవి, కానీ ఆత్మను మనం రక్షించుకోవాలి. మన ఆత్మను మనం రక్షించుకోవాలి అంటే విశ్వాసము కలిగి మనము దేవునితో సహవాసము చేయాలని దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, సృష్టికర్త, ఆశీర్వాదం కారణభూతుడమైన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. బలపరిచిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా, మేము ఎట్టి రీతిగా విశ్వాసములో ఉండాలో ప్రభువా, ఎలాగున తండ్రి నాయనా అయ్యా మీకు ప్రభువా తండ్రి ఇష్టముగా ఉండాలో ప్రభువా తండ్రి మాకు సెలవిచ్చిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా 12 సంవత్సరాల నుండి ప్రభువా తండ్రి నాయనా అయ్యా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రభువా ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయమున ప్రభువా తండ్రి ఏ బిడలైతే ప్రభువా ఏ అనారోగ్యముతో ప్రభువా ప్రార్థిస్తున్నారో తండ్రి నాయనా అయ్యా ఏ వ్యాధి నుండి ప్రభువా తండ్రి విడుదల కావాలని కోరుకొనిచున్నారో ప్రభువా తండ్రి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేని సెలవిచ్చారు కదా ప్రభువా తండ్రి నాయనా అయ్యా మీ మాట వింటే ఇలాంటి శ్రమలు మరి ఎన్నడూ కలుగనీనని సెలవిచ్చిన దేవుడు కదా ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయనా అయ్యా ఎలాంటి ప్రభు అనారోగ్యంలో ఉన్నను ప్రభువా తండ్రి మీ వాక్కును సెలవివ్వండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ మాటలో శక్తి ఉన్నదయ్యా, మీ మాటలో బలం ఉన్నది ప్రభువా. అయ్యా మీ మాటలో తండ్రి ప్రభావం ఉన్నది కనుక తండ్రి నాయనా అయ్యా నజరేయుడైన యేసు నామములో ప్రభువా ప్రతి బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. బలమైన నీ వాక్కును పంపించండి ప్రభువా తండ్రి. అయ్యా బలమైన నీ ప్రభావాన్ని ప్రభువా ప్రతి బిడ్డ మీదికి పంపించి ప్రభువా తండ్రి అయ్యా స్వస్థత కార్యము ప్రభువా తండ్రి నాయన ప్రార్థించిన ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని త్వరగా రానని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.